రోహిత్, అమ్మా ఇలా రా నాన్న. ఈ టైం వరకు షాప్లోనే ఉన్నావా? దసరా సీజన్ కదక్కా, ఉండాలి మరి. చూసావు కదా, బావగారు మావగారు కనీసం భోజనానికి కూడా వెళ్లకుండా షాప్లోనే ఉండిపోయేవారు. రోహిత్, హ్యాండ్ వాష్ చేసుకుందా నాన్నా? యాభై కోట్లు తీసుకురా, లేదంటే పత్రాలు తీసుకురా. రోహిత్, రోహిత్, పిన్ని, ఏంటి నాన్నా భోజనం ముందు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్ని. నాకు తెలుసు. అదే నాన్నా, సీజన్ మొదలైంది కదా, షాప్లో క్రౌడ్ ఫుల్లుగా ఉండుంటుంది. జాగ్రత్తగా బిజినెస్ హ్యాండిల్ చేయాలి, ఇదే కదా ఆలోచించేది. అవును పిన్ని, అవును. అందులో టెన్షన్ పడ్డానికి ఏముంది నాన్నా? ఏదైనా కష్టం అనుకుంటేనే కష్టం, సాధించగలము అనుకుంటే ఏదైనా ఎంత అయినా, ఎంత కష్టమైనా ఒంటి చేత్తో నెగ్గుకు రాగల కెపాసిటీ నీది. నీ శక్తి మా అందరికీ తెలుసు కదా నాన్నా. ఆంజనేయుళ్లాగా నీ బలమే నీకు తెలియడం లేదు, అంతే. రోహిత్, ఈ కర్రీ నీకోసం నేనే చేశాను, చాలా బాగా కుదిరింది, వేసుకో. అవును నాన్న, కర్రీ చాలా బాగుంది, వేసుకో. అమ్మా వే. నేనే ఈ పత్రాలు తీసుకుని నీ నట్టింట్లో కూర్చుంటా.